దేవుని రాజ్యమును, దేవుని నీతిని మొదట వెదుకుట అనగా we should be mindful of Jesus the King himself. మన రాజ్యం యొక్క రాజు అయిన యేసుక్రీస్తును మన మనసంతా నింపుకొని జీవించాలి. హల్లెలూయా. ఆయన గురించే మదనం కలిగి మన మదిలో ఆయన నామస్మరణనే కలిగి మనం జీవించాలి. దీని వలననే మొదట ఆయన రాజ్యమును, మొదట ఆయన నీతిని మనము వెదకగలము అని దేవుడు సెలవిస్తున్నాడు. యెషయా 26:3 దేవుని వాక్యం అంటుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేసేదవు. దేవుడు అంటూ ఉన్నాడు, ఎవని మనస్సు నా మీద ఆనుకొని ఉంటుందో వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను, వాడు నా యందే నమ్మిక ఉంచుతాడు. హల్లెలూయా. We should be mindful of Jesus who is our king. మన రాజును గూర్చి మనము మైండ్ఫుల్గా ఉన్నామా? మన మనసంతా ఆయనను గురించే తలంపులు కలిగి ఉన్నామా, తలంచుతూ ఉన్నామా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. దాన్నే ఇంక్లైనింగ్ అవర్ మైండ్ అపాన్ గాడ్ అంటారు. హల్లెలూయా. మన మనస్సు ఎవని మీద ఆనుకొని ఉంది? మనకు కావలసిన వాటిని బట్టి కొన్ని వాటి మీద ఆనుకొని ఉందా? లోకం మీద ఆనుకొని ఉందా? లోకంలో ఉన్న అనేకమైన వాటిపైన అప్పుడప్పుడు ఆనుకొని ఉందా? మనుషులపైన, అధికారులపైన, వారిపైన, వీరిపైన, మనకు ప్రియమైన వారిపైన, ఇష్టమైన వారిపైన ఆనుకొని ఉందా? దేవుని వాక్యం చెప్తుంది, నీ మనస్సు దేవునిపైనే ఆనుకునేలాగా నీవు చేయాలి. నీ మనసు యేసుక్రీస్తు పైనే ఆనుకొని నీవు జీవించాలి. దట్స్ హౌ యూ వుడ్ బి మైండ్ఫుల్ ఆఫ్ జీసస్. సీకింగ్ ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ రైచియస్నెస్ మీన్స్ you should be mindful of King Jesus Christ. You should be full of Jesus in your thoughts, in your mind.